Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొంతమంది ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారంటే ఆ వీడియోలు చూస్తుంటేనే చాలు కోపం వస్తుంది. ఎందుకంటే ఇంత రిస్క్ అవసరమా? ఫేమస్ అవ్వాలి అంటే ఒక మంచి వేలో వెళ్ళొచ్చు, లేకపోతే మంచి టాలెంట్ చూపించుకొని కూడా ఫేమస్ అవ్వచ్చు. కానీ అలా కాకుండా తలకు మించిన పనులు చేస్తూ ఎలాంటి విమర్శలకు వాళ్ళు తావిస్తున్నారంటే లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక కొడుకుని చిన్న వయసులోనే ఫేమస్ చేయడానికి ఆ తండ్రి తను అనుకున్నాడు, నేను పెద్ద సాహసం చేస్తున్నాను, నా కొడుకుని ఒక క్రేజీగా చూపించి అందరి ముందు ఒక హీరోగా చేయాలి అని. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సూపర్గా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో మాత్రం నెటిజన్లకు చాలా కోపం తెప్పిస్తుంది. అసలు జనరల్గా భారీ వాహనాలను చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఇక హైవేలో ఆ వాహనాల పక్క నుంచి మనం సరైన వేలో డ్రైవింగ్ చేసినా ఎప్పుడు ఎట్నుంచి ఏ వాహనం వచ్చి మనల్ని హామ్ చేస్తుందో అని చెప్పేసి ఒక రకమైన ఫోబియా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాంటిది ఒక 6-7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కొడుకుకి ఏకంగా ఒక లారీ స్టీరింగ్ ఇచ్చేసి ఆ డ్రైవర్ క్యాబిన్లో కూడా ఇంకెవరు కూడా అబ్బాయికి పక్కన సపోర్ట్ కూడా లేరు. ఆ 7 ఏళ్ల కుర్రాడితోనే అంటే తన కొడుకుతో లారీ డ్రైవింగ్ చేయిస్తూ పక్కన మరొక వాహనంలో డ్రైవ్ చేస్తూ వీడియోని షూట్ చేయడమే కాకుండా ఈ అబ్బాయి లారీ డ్రైవ్ చేస్తూనే హాయ్ చెప్తా ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే స్థాయిలో ఆ తండ్రి పైన కూడా నెటిజన్లు ఒక రకంగా ప్రశ్నలు సంధిస్తున్నారు, తీవ్రంగా ఫైర్ కూడా అవుతున్నారు. అయ్యా నువ్వేం తండ్రివి? అసలు తండ్రి అంటే ఏంటి? ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి స్థానం అది. పిల్లలకి మంచి చెడు అమ్మ ఎంత కేర్గా చూసుకుంటుందో, వాళ్ళ ఆకలి తీరుస్తుందో, ఆలనా పాలన చూస్తుందో, తండ్రికి పిల్లల పట్ల అంతకన్నా బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సో ఏది మంచివే, ఏది రాంగ్, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి మంచి పేరు వస్తుంది, ఎలా వెళ్తే నవ్వుల పాలవుతాం, ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ పిల్లలకి తండ్రి మాత్రమే చెప్పగలుగుతాడు. తల్లి తండ్రి ఇద్దరూ చెప్తారు, కానీ తండ్రి బాధ్యత ఈ విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది, నా పిల్లల్ని ఇలా నేను సొసైటీకి చూపించగలిగితే వాడి భవిష్యత్తుతో పాటు మాకు మంచి పేరు తీసుకొస్తాడు అనేది ప్రతి తల్లి తండ్రికి ఒక మంచి ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది చాలామందికి. ఈ పిచ్చిలో ఈ రీల్స్ మోజులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ప్రమాదమని తెలిసి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆ స్టంట్స్ను చేసి క్రేజీగా ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందరూ మెచ్చుకొని ప్రశంసిస్తారు అని వాళ్ళ ఊహ ఏమో కానీ బట్ ఇలాంటివి ఎంత రిస్క్ చేయడం అవసరమా? అసలు నువ్వు తండ్రివేనా అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అనేటటువంటి ఒక తండ్రి తన బిడ్డతో లారీ డ్రైవింగ్ చేయిస్తూ హైవే పైన, అది కూడా అంతే స్పీడ్గా ఆ పిల్లాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మరొక వెహికల్లో ప్యారలర్గా వెళ్తూ వీడియో షూట్ చేయడం, అది కూడా అబ్బాయి ఒక భారీ వాహనాన్ని నేను డ్రైవ్ చేస్తున్నాను అనేటటువంటి భయం కూడా లేకుండా చాలా కాన్ఫిడెంట్గా వాహనాన్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే పక్కన వీడియో షూట్ చేస్తున్నటువంటి ఆ మొబైల్ రికార్డ్ ఏదవుతుందో హాయ్ కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే జరగరానిది జరిగితే లైసెన్స్డ్ వాళ్ళే ఇప్పుడు రోడ్డు పైన వాహనాలు తీస్తున్నారు. అయినా ప్రతి ఒక్కరూ మనం సేఫ్గా డ్రైవింగ్ చేస్తామని అనుకుంటారు, కానీ అనుకోకుండా ఎన్ని ప్రమాదాలు జరగట్లే, ఆ ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు పోవటం లేదు. ఇవన్నీ తరచుగా మనం అనేక ప్రమాదాలు చూస్తున్నాం. అయినా కూడా ఇది ప్రమాదం, ప్రాణాలతో చెలగాటమని తెలిసినటువంటి వయసులో ఉన్న ఈ తండ్రి చాలా ఇర్రెస్పాన్సిబిలిటీ అక్కడ కనపడుతోంది. బిడ్డ విషయంలోనే కాదు, ఆ రోడ్డు పైన సొసైటీ పైన ఆయనకున్నటువంటి ఇర్రెగ్యులెజెన్సీ కూడా కనపడుతుంది. ఎంత నెగ్లిజెన్స్, ఎంత నిర్లక్ష్యంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు అంటే ఆ అబ్బాయికి ఏదైనా జరిగితే తన కొడుకును అతను కోల్పోడా? తన కొడుకుతో పాటు ఆ వాహనాన్ని ఢీకొంటే ప్రజల ప్రాణాలు కూడా పోవా? ఇదంతా ఆలోచించిన వాడైతే అసలు అలాంటి వాహనం జోలికే పిల్లల్ని వెళ్ళనివ్వకూడదు. కానీ డ్రైవింగ్ చేయిస్తూ దాన్ని క్రేజీగా వీడియో షూట్ చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదేం అమితానందం పొందాలనుకున్నారు. అది చాలా వికృతమైనటువంటి ఆలోచన అని 100% మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎలా అమాయకుల ప్రాణాలు పోతున్నాయో మనకు తెలీదు. ఇంత రిస్క్లు అవసరమా? ఇదొక్కటే కాదు, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తాం చాలా చోట్ల ఇక్కడ ఈత నిషేధం అని ఉంటుంది. ఆ బోర్డు చదువుతారు, చూస్తారు, కానీ అక్కడే మనం ఈత కొడితే చాలా క్రేజీగా ఉంటుంది కదా.
ఎవరూ చేయలేనటువంటి సాహసం, ఎవరూ చేయలేనటువంటి పని మనం మాత్రమే చేయగలిగాం. ఇదొక హీరోయిజం చూపించుకోవాలనే ఒక ఆలోచనతో చాలామంది వద్దన్న పనే చేస్తూ ఉంటారు. చేయకూడని పనులే చేస్తూ ఉంటూ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చూస్తున్నారు. ఇంతకు ముందు వరకు మనం టిక్టాక్ కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టా, ఫేస్బుక్ వీటిలో తమ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని కానీ తమ కష్టపడి ఈ స్థాయికి రాగలిగాము. ఆ జర్నీలో స్ట్రగుల్ టు సక్సెస్ వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పుకొని ఫేమస్ అవ్వడం, అందరి మన్ననలు పొందటం, ఇంకాస్త పబ్లిక్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మరొక స్టెప్ ముందుకు వేయటం, ఇదంతా ఒక వేలో ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిందో, ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారో, ఇంకొక పిచ్చి ఏంటో దానికి పేరు కూడా మనం పెట్టలేం. బట్ ఇప్పుడు మాత్రం రీల్స్, ఈ స్టంట్స్ చాలా భయంకరంగా ఉంటున్నాయి. సినిమాల్లో కూడా కొన్ని స్టంట్ మూమెంట్స్ మనకి దృశ్యాలు చూపించినప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఈ స్టంట్స్ చేయబడినవి. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ప్రయత్నించవద్దు. చిన్న పిల్లలు ఉంటే గనక ఈ స్టంట్స్ జోలికి అస్సలు పోవద్దు అంటూ ఒక నోట్ కొటేషన్ కూడా మనం చూస్తాం. ఇది రియల్ లైఫ్లో చేసే స్టంట్స్ గురించి అంత కేర్ తీసుకుంటే, రియల్ లైఫ్లో స్టంట్స్ చేసి ఫేమస్ అవ్వాలనే ఒక ఆలోచనతో ఎంత వికృతమైన చేష్టలకు కొంతమంది తెగబడుతున్నారంటే, ఇదిగో ఈ పిల్లాడికి భారీ వాహనం లారీ డ్రైవింగ్ చేయిస్తూ తీసినటువంటి వీడియో కూడా ఒక రకంగా, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి ఆ చివరి పెట్టగోడ పైన నించొని దానిపై జంప్ చేసి అంతే స్టేబుల్గా నించోవడం, ఇదొక ఛాలెంజ్ అంట. సో అలాగే ఒక అబ్బాయి కూడా అలా నించున్నవాడే బ్యాలెన్స్ తప్పిపోయి కిందకి పడిపోయాడు. ఇక ఎముకలు ఎలా విరిగిపోయి ఉంటాయో కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్స్, అన్ని ఫ్లోర్స్ ఉన్నటువంటి హై స్ట్రక్చర్ ఉన్నటువంటి బిల్డింగ్స్ పైనే ఇలాంటి స్టంట్లు చేస్తూ మొత్తం కీళ్ళకు కీళ్ళు, ఎముకలకు ఎముకలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే యువత ధోరణి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా చోట్ల వరద ప్రవాహం లాగా ఉంటుంది. చూడడానికి అటు వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ సెల్ఫీలు పిచ్చితో ఆ రాళ్ళు ఎక్కడం, ఆ బీచ్లో వద్దు అన్న చోటే స్టంట్లు చేయడం, సెల్ఫీలు దిగటం, ఇంతలోనే ఒక అల ఏదో కొట్టుకుని వస్తే ఆ దాటికి వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోవటం, కొట్టుకుపోవటం, ప్రాణాలు పోగొట్టుకోవటం, కుటుంబాలు వీళ్ళ కోసం ఏడవటం, ఇవన్నీ రెగ్యులర్గా మనం ఇన్ని చూస్తున్నామే. ఒక నిర్లక్ష్యం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ కూడా కొంతమంది ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే మరి వీళ్ళనేమనాలో అర్థం కావట్లేదు. ఒక తండ్రి బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కొడుకుతో చేయించినటువంటి ఈ స్టంట్స్, ఈ వీడియో కూడా ఇప్పుడు నెటిజన్లను అంతే కోపం తెప్పిస్తోంది. ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు, ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసే వాళ్ళపై ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ వీడియోలో ఆ వెహికల్ నెంబర్ కూడా కనపడుతోంది కాబట్టి ఆ వెహికల్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి ఎవరైతే ఈ వీడియో పోస్ట్ చేశారో, వీడియో రికార్డ్ చేశారో, వీడియోని తీసి పోస్ట్ చేసినటువంటి తండ్రిపై కూడా యాక్షన్ తీసుకుంటే మరొకరు ఇలాంటి సాహసాలు చేయరు అని చెప్పేసి కామెంట్లు కూడా పెద్ద ఎత్తునే వస్తున్నాయి. సో ఈ వీడియో పైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.